ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా ముగించుకుని తిరుపతి పయనమైన వైసీపీ అధినేత జగన్ కాసేపట్లో రేణిగుంట చేరుకోనున్నారు. అక్కడి నుంచి తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి వెళ్తారు. మధ్యాహ్నం అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమల చేరుకుంటారు. రాత్రి 7:30 శ్రీవారిని దర్శించుకుంటారు. రాత్రికి తిరుమలలోనే జగన్ బస చేస్తారు. రేపు తిరుమల నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్లనున్నారు. జగన్ తిరుమల పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి లైవ్ లో అందిస్తారు. ఇక జగన్ తిరుమల పర్యటన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి ఫోన్ లైన్ అందిస్తారు. విజయమూర్తి, చెప్పండి, జగన్ తిరుమల చేరుకోనున్నారని తెలుస్తోంది, వివరాలు ఏంటి? సంతోషి, ప్రజా సంకల్ప యాత్ర ముగించుకుని ట్రైన్ మార్గం గుండా రేణిగుంటకు మరికొద్ది సేపట్లో ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలంతా కూడా జనస్వాగతం పలికేందుకు ఇప్పటికే రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి భారీ ఊరేగింపుగా ఆయన తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి గెస్ట్ హౌస్ చేరుకుని అక్కడి నుంచి అలిపిరి నుంచి పాదయాత్ర చేసుకుంటూ తిరుమల చేరుకుని ఈ రోజు సాయంత్రం స్వామివారిని దర్శించుకోనున్నారు. సంతోష్. విజయమూర్తి, అలాగే తిరుమల నుంచి కూడా ఆయన కాలినడకని అంటే నడకబాటే పట్టనున్నా అని తెలుస్తోంది. చెప్పండి, పర్యటన ఎలా సాగనుంది? అంటే ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్రలో వేల కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అడుగడుగున ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తూ ముందుకు సాగినటువంటి జగన్మోహన్ రెడ్డి ముందు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ యొక్క యాత్ర విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన నేరుగా తిరుపతి చేరుకుని తిరుపతి నుంచి అలిపిరి మార్గం గుండా మెట్ల మార్గం నడుచుకుంటూ తిరుమలకి వెళ్తూ ఉన్నారు. సాధారణ భక్తుల మాదిరిగానే సర్వదర్శనంలో స్వామివారిని దర్శనం చేసుకుని రేపు ఉదయం మళ్ళీ తిరిగి ఇడుపులపైకు తిరుగు ప్రయాణం అవబోతున్నారు. సంతోష్. మరి తదుపరి కార్యాచరణ జగన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మూర్తి? అంటే ఈ రోజు రాత్రికి తిరుమలలోనే బస చేసి అటు నుంచి మళ్ళా తిరుమల నుంచి నేరుగా రోడ్డు మార్గం గుండా ఆయన ఇడుపులపైకి వెళ్తారు. అటు నుంచిగానే అక్కడి నుంచి మళ్ళా తన భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ నేపథ్యంలో ఈ యొక్క పరిస్థితులు, తాజా రాజకీయ సమీకరణలో రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రతి వ్యూహాలన్నీ కూడా చర్చించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రాకకు సంబంధించి వైసీపీ అభిమానులంతా కూడా భారీ ఎత్తున ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. మూర్తి, అలాగే నిన్న పాదయాత్ర ముగింపు సందర్భంగా చేసిన గంటన్నర ప్రసంగం ఎన్నికల హీట్ ని పెంచేసింది. మరి తిరుపతిలో ఏమన్నా సభ నిర్వహించే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రస్తుతానికి యొక్క తిరుమల శ్రీవారి దర్శనం వరకే ఆయన షెడ్యూల్ పెట్టుకోవడం జరిగింది. ఏదైతే యొక్క ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఆయన తిరిగి ప్రయాణం కాబోతున్న నేపథ్యంలో కేవలం రాజకీయ ప్రసంగాలకు వేదిక కాకుండా కేవలం తన యొక్క స్వామివారి మొక్కు చెల్లించుకునేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్నటువంటి పర్యటనకు సంబంధించి ఈ వైసీపీ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులంతా ఇప్పటికే రేణిగుంటకు చేరుకోవస్తున్నారు. మరికొద్ది సేపట్లో రేణిగుంట ఉన్నటువంటి యొక్క రైల్వే స్టేషన్ కి పెద్ద ఎత్తున ఆయన వైసీపీ అభిమానులంతా కూడా చేరుకోవడం జరిగింది. ప్రధానంగా యొక్క వైసీపీ అభిమానులు చిత్తూరు జిల్లా వ్యాప్తంగాను ఇటు నెల్లూరు, కడప జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు జగన్ కు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పర్యటన నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి ఆయన అలిపిరి మార్గం గుండా తిరుమలకు కాలినడక మార్గం గుండా తిరుమలకు చేరుకుని అక్కడ రాత్రికి మళ్ళీ స్వామివారి దర్శనం, సర్వదర్శనంలో భాగంగా స్వామివారిని కాలినడక మార్గంలో దర్శనం చేసుకుని ఆయన అక్కడ రాత్రికి బస చేస్తారనేది ప్రస్తుతం తెలుస్తుంది. సంతోషం. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.